దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడలారా, ఈ వాక్యాన్ని ఎంతమంది బిడలైతే వింటున్నారో, ఈ దినాన ఎంతమంది బిడలైతే ఈ వాగ్దానాన్ని విని వారి ప్రవక్తని సరిచేసుకోవడానికి, దేవుని కలుసుకునేటువంటి విధానంలో, దేవుని ప్రేమించేటి విధానంలో, దేవుని ఆరాధించేటువంటి విధానంలో, దేవునికి భయపడేటువంటి విధానంలో మార్పులు చేర్పులు చేసుకోబోతున్నారో, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుల ప్రతి హృదయంలో, ప్రతి మనిషి హృదయంలో మామూలుగా క్రైస్తవులకి కలుగుతున్నటువంటి శ్రమలను బట్టి వారి హృదయంలో మెదిలేటువంటి ఆలోచన, నాకే ఎందుకు ఈ శ్రమ, నన్నే ఎందుకు ఈ శాపం వెంటాడుతుంది, నాకే ఎందుకు ఉద్యోగం పోయింది, నాకే ఎందుకు వ్యాపారంలో నష్టం, నేను పట్టుకున్నది ప్రతి ఒక్క దానిలో కూడా ఎందుకు చేదైనటువంటి అనుభవం అనేటువంటి ఆలోచన కలిగి ప్రతి ఒక్కరూ ముందుకు కొనసాగిపోతుంటారు. అందునిమిత్తమై పరిశుద్ధ లేఖన భాగంలో నుండి ఒకసారి దానియేలు గ్రంథం 5వ అధ్యాయము, ఈ అధ్యాయం మొత్తం చదివితే రాజైనటువంటి బెల్షాజరు ఏం తప్పు చేశాడో, దేవుని ఆలయంలో ఉన్నటువంటి ఆ పవిత్రమైనటువంటి వస్తువుల్ని ఆయన ఏదైతే పార్టీ ఇస్తున్నాడో అందరు రాజులకి, ఏదైతే అతను విందు ఏర్పాటు చేశాడో అక్కడ వాటిని తీసుకుని వచ్చి వాటిలో మద్యాన్ని పోసి పానం చేస్తూ ఎంజాయ్ చేస్తుంటాడు. ఈ విషయాన్ని గమనించినటువంటి దేవుడు అతనికి ఒక వార్నింగ్ సైన్ అనేది ఇచ్చి మెనే తేకిల్ ఫార్సిన్ అన్నటువంటి మాటని గోడ మీద రాస్తాడు. అగ్నితో రాసినప్పుడు దానిని చదవడానికి దానియేలు గారిని తీసుకుని వస్తారు. ఆయన చాలా క్లియర్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేస్తాడు. కానీ అతనిలో మెదిలిన వంటి గర్వపూరితమైనటువంటి స్వభావాన్ని బట్టి అతని రాజ్యాన్ని అతని దగ్గర నుండి తీసివేశారని పరిశుద్ధ లేఖన భాగంలో తెలియజేస్తుంది. చూడండి, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 20 వచ్చినట్టు చూసినట్లయితే, అతడు మనసు అతిశయించి బలత్కారము చేయుటకు అతని హృదయము కఠినము చేసుకునగా దేవుడు అతని ప్రభుత్వమును అతని యొద్ద నుండి తీసివేసి అతనికి ఘనతను పోగొట్టెను. అప్పుడు అతడు మానవుల యొద్ద నుండి తరమబడి పశువుల వంటి మనస్సు గలవాడాయను. మహోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యమును ఏలుచు ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించునని అతడు తెలుసుకున్న వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించు పశువు వలె గడ్డిని మేయుచు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరము గలవాడాయను. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యాన్ని వింటున్నారో మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, మన హృదయంలో, మన ఆలోచనలో, మన నడవడిక శైలిలో దేవుడు కొన్ని మార్పులను గమనిస్తాడు. ఇక్కడ నేను చేసిన తప్పు ఏదైనా ఉంది అని అంటే, పరిశుద్ధ ఆలయంలో ఉండవలసినటువంటి ఆ పవిత్రమైనటువంటి వస్తువులను తీసుకుని వచ్చి అతను ఏదైతే విందు చేసుకుంటున్నాడో ఆ విందులోకి దాన్ని తీసుకురావడమే కాకుండా అందులో మద్యాన్ని పోసి ఆ మద్యాన్ని స్వీకరించడం వల్ల దేవుని ఉగ్రత అతని మీదకి వచ్చింది. మహోన్నతుడైనటువంటి దేవుడు మనుషుల రాజ్యాన్ని ఏలుచు ఆయన ఎవరిని స్థాపింపగోరుతాడో వారిని స్థాపిస్తాడు అన్నటువంటి విషయం ఆయనతో గుర్తెరుగు వరకు కూడా అతడు కఠినమైనటువంటి స్వభావం కలిగిన వాడై పశువుల మధ్యను గాడిదల మధ్యను గడ్డి మేయచ్చు బ్రతకవలసినటువంటి దిగజారినటువంటి స్థితికి దేవుడు అతన్ని తీసుకొని వచ్చేసాడు. ఒక రాజుకే దేవుడికి లోబడినప్పుడు ఆ స్థితి కలిగిందంటే, దేవుని ఆలయమైనటువంటి నీ శరీరం ఏదైతే ఉందో దాన్ని నువ్వు పాడు చేస్తూ దేవునికి విరుద్ధమైనటువంటి ఆలోచన కలిగి, దేవునికి విరుద్ధమైనటువంటి బుద్ధి కలిగి, దేవునికి విరుద్ధమైనటువంటి చేష్టలు కలిగి బ్రతుకుతూ, దేవుడు నా జీవితంలో ఎందుకు నన్ను ఈ పాతాళములోకి అణగదొక్కేటువంటి స్థితిలోకి నడిపించాడు, దేవుడు నన్ను ఎందుకు చేదైనటువంటి అనుభవాలు కూడా నడిపిస్తున్నాడు, దేవుడు ఎందుకు నాకు లేమిని కలుగజేస్తున్నాడు, కష్టాన్ని కలుగజేస్తున్నాడు అన్నటువంటి ఆలోచన కలుగుతూ జీవిస్తున్నావా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా? నీ తప్పుల్ని ఎత్తి చూపించేటువంటి మనసు మనుషులకి లేకపోవచ్చు. ఒకవేళ ఉన్నా కానీ వాళ్ళు నీతో మాట్లాడే మాట పక్కన మనిషికి తెలియకపోవచ్చేమో నేను అనేటువంటి మాటలు. కానీ దేవుడు సర్వాంతర్యామి. ఆయన మహోన్నతుడయుండి మనుషుల రాజ్యాలని ఏలేటువంటి వాడు, మనుషులని, రాజులని, అధికారులని స్థాపించేటువంటి వాడు. ఆయన చేతిలో సకలం ఐశ్వర్యములు కలిగి ఉన్నాయి. ఆయన భూమి ఆకాశములు ఆయన్ని పట్టచాలవు. ఆ మహోన్నతుడైనటువంటి దేవుడు నీకు ఇచ్చినటువంటి స్థానాన్ని నువ్వు కోల్పోవడం కలిగేటువంటి కారణము పరిశుద్ధమైనటువంటి నీ ఆలయము, నీ శరీరము, దేవుని రక్తము చేత కడగబడినటువంటి నీ శరీరము. ప్రతి ఆదివారము లేదా ప్రతి నెలలో మొదటి ఆదివారం, మొదటి వారంలో ప్రభు బల్లలో చేతులు వేస్తున్న నీ శరీరాన్ని లోక సంబంధమైనటువంటి మలినముతో అంటు కట్టబడేలాగా అపవాది సమూహములతో నీవు కూడా మమేకమై దేవుణ్ణి దుఃఖపరిచినటువంటి స్వభావంలో ఉన్నావేమో. అందుకే దేవుడు కూడా నిన్ను నీ పరిస్థితుల్లో ఉండి, నీ ఉద్యోగంలో నిన్ను బయట పెట్టాడేమో, నీ వ్యాపారంలో నిన్ను బయట పెట్టాడేమో, నీ కుటుంబంలో నిన్ను బయట పెట్టాడేమో. నీ స్థితి అంటే మహోన్నతుడైనటువంటి దేవుడు
అనుకుంటే ఆశీర్వదిస్తాడు. మనం మన జీవితాన్ని, ఆయన ఏర్పరచినటువంటి ఈ శరీరము, ఆయన ఇచ్చినటువంటి ఈ పవిత్రమైనటువంటి జీవితాన్ని మనకి ఇష్టం వచ్చినట్టు వాడుకుంటే మనల్ని ఎత్తి పక్కన కూడా పెడతాడన్నటువంటి విషయము నీకు తెలిసేంత వరకు నీ బ్రతుకు మారదు. ఈ వాక్యం కొంచెం కఠినంగా ఉండొచ్చు, ఈ మాటలు కొంచెం కఠినంగా ఉండొచ్చు. రాజు అయినటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి తప్పలేదు, గడ్డి మేసేటువంటి స్థితి. ఈ దినాన రాజు స్థితిలో మనం లేము. రాజుకున్నటువంటి వైభోగం మనకు లేదు. రాజు ఒకరిని పిలిస్తే వస్తారు, ఒకరిని వేసేయమంటే వేసేస్తారు. ఆ స్థితి మనకు లేదు. అంత డబ్బు మనకు లేదు, అంత తెలివి మేధాశక్తి మనకు లేదు, అంత ఐశ్వర్యము మనకు లేదు. తాత్కాలికమైనటువంటి బ్రతుకులు మనవే. మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు వేరు, మనకున్నటువంటి అప్పులు వేరు, మనకున్నటువంటి స్థితులు వేరు. ఈ దినాన దేన్ని చూసుకుని మనం విర్రవేగుతున్నాం దేవుని దగ్గర. ఈ సహోదరుడా, నీవు ఈ విషయాన్ని గుర్తెరగలిగితే మహోన్నతుడైనటువంటి దేవుడు దీనుల పక్షాన ఉంటాడు, గర్విష్ఠుల పక్షాన కానే కాదు. నీ హృదయము విసిగిపోయినప్పుడు మనుషుల దగ్గర నువ్వు దేవుని పాదాలను పట్టుకోవాలి. శత్రువుని మిత్రువుగా మారుస్తానని చెప్పాడే కానీ దేవుడు మిత్రుని శత్రువుగా చేసినా అది నీ మేలుకే, బాధపడాల్సిన అవసరం లేదు. కానీ నిన్ను ఒక స్థితిలో ఉంచినటువంటి దేవుడు తిరిగి నిన్ను లేమికి అప్పచెప్పాడు, కష్టానికి అప్పచెప్పాడు అని అంటే దేవుని ఆలయం ఎక్కడో పాడు చేస్తున్నావు. దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నావు నువ్వు. దేవుడు నీకు ఇచ్చిన కుటుంబాన్ని మోసం చేస్తున్నావు నువ్వు. దేవుడు నీకు ఇచ్చిన వారిని మోసం చేస్తున్నావు. దేవుడు నీకు ఇచ్చిన భర్తను మోసం చేస్తున్నావు. దేవుడు నీకు ఇచ్చిన బిడ్డల్ని మోసం చేస్తున్నావు. దేవుడు నీకు ఇచ్చినటువంటి సమస్తంలో ఎక్కడో దొంగిలిలేటువంటి స్వభావం నీలో ఉంది. దేవుడు ఇది సూటిగా మాట్లాడుతున్నాడు మనతో. ప్రియ సహోదరుడా, నా జీవితంలో ఎందుకు ఈ కష్టం అని అడిగే బదులు నువ్వేం తప్పు చేసావో, ఎక్కడ దేవుని దుఃఖపరిచావో, పరిశుద్ధమైనటువంటి నీ శరీరము, నీ ఆలయము, దేవుని ఆలయమైనటువంటి ఈ శరీరము, దేవుడు నివసించాల్సినటువంటి, దేవుడు కోరుకున్నటువంటి నీ హృదయము ఏంతో నిండుంది ఇది? నా పాప ఆలోచనలతోనా, లోక సంబంధమైనటువంటి అలవాట్లతోనా, లోక సంబంధమైనటువంటి ఆచారాలతోనా? గడ్డి తినేటువంటి స్థితి మనకు కూడా దేవుడు అనుగ్రహిస్తే కానీ దేవుని విలువ తెలీదా? దేవుని బిడ్డలారా, చాలామంది చిన్న సామెత ఒకటి అంటారు, ఇప్పుడు చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటారంటారు చాలామంది. అలా అయిపోయింది పరిస్థితి. అలా చేతులు కాలినా కానీ దేవుడు కనిపించలేదు ఎవరికి. అలా చేతులు కాలినా కానీ దేవుడు కనిపించలేదు. దేవుడు నీకు దగ్గర ఉండగానే అలా నిన్ను శ్రమలకు అప్పచెప్తున్నాడు దేవుడు, అలా ఆ పరిస్థితులకు అప్పచెప్తున్నాడంటే దేవుని సన్నిధిలో నువ్వు కనిపెట్టాలి. ప్రభా, నా ప్రవక్తనలో, నా కుటుంబంలో ఎవరైనా నీకు విరుద్ధంగా బ్రతుకుతున్నారా? నేను బ్రతుకుతున్నానా? నేనేం తప్పు చేశాను ప్రభా? నాతో మాట్లాడు, నన్ను సందర్శించు. దేవుని ఆలయాన్ని ఎక్కడో పాడు చేసావు నువ్వు. దేవుడు నీకు ఇచ్చినటువంటి జీవితాన్ని పాడు చేసావు ఎక్కడో. దేవుడి నీకు ఇచ్చినటువంటి కుటుంబాన్ని ఎక్కడో ఎవరో మనసు నొచ్చుకున్నట్లు ప్రవర్తించావు నువ్వు. నీ కుటుంబంలో కావచ్చు, నీ వ్యక్తిగత పరిస్థితులు కావచ్చు, దాని గురించి నేను మాట్లాడను. కానీ నీ కలిగినటువంటి దాన్ని చూసి అతిశయపడ్డావు. అందుకే దేవుడు నేను దించేసాడు అనుకుంటున్నాను అనుకోవాలి నువ్వు. అంతే. దేవునికి విరుద్ధమైనటువంటి ఆలోచన ఉంటే నువ్వెప్పుడు ఫలించలేవు. అందుకే దేవుడి దినాన్ని మనతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం వినడానికి కష్టంగా ఉండొచ్చు. రాజు అయినటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికే తప్పలేదు. కానీ అదే రాజు మారు మనసు పొందాడు, ఒక హిజ్కియా అనేటువంటి వ్యక్తి. ఆయన మారు మనసు పొందినప్పుడు, దేవుని సన్నిధిలో ఆయన ప్రాధేయపడినప్పుడు, దేవుని సన్నిధిలో దేవుని వాగ్దానాలను ఎత్తిపెట్టి ప్రార్థన చేసేటప్పుడు దేవుడు అతని జీవితాన్ని మార్చేశాడు. 15 సంవత్సరాలు పొడిగించాడు. ఈ సహోదరుడు, ఈ దినాన్ని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు, స్పష్టంగా మాట్లాడుతున్నాడు మనతో. బ్రతిమలాడదాం ఆ ప్రభువుని. అయ్యా, మేము చేసిన పాపాలను క్షమించు నాయన, మా జీవితాలను బాగుపరచు ప్రభా. ఎక్కడ నిన్ను దుఃఖపరచామో, నీవిచ్చిన కుటుంబాన్ని, నీవిచ్చిన సేవని, నీవిచ్చిన వ్యాపారాన్ని, నీవిచ్చిన ఉద్యోగాన్ని చూసుకొని ఎక్కడ మేము అతిశయపడ్డామో మమ్మల్ని క్షమించు ప్రభా. మా పరిస్థితులను మార్చు ప్రభా. నీవు ఆలస్యం చేస్తున్నాం అనుకున్నాం కానీ ప్రభా, మా ప్రవక్తలోని సరిగా లేదని మేము గ్రహించలేని స్థితిలోకి వచ్చాం ప్రభా. ఈ ఒక్కసారి మమ్మల్ని క్షమించు నాయన. ఈ ఒక్కసారి అవకాశం ఈ ప్రభా, మా జీవితాలను మార్చుకుంటామేమని అడుగుదామా ప్రభు? మనకందరికీ సహాయం చేసి ఈయన స్థితిలోనూ మనల్ని అందరినీ లేవనెత్తి సమృద్ధిలోకి నడిపిస్తాడు. కానీ మనం దేవుని మీద ఆధారపడాలి, దేవునికి ముఖ్యంగా భయపడాలి. నువ్వు మనుషులకు భయపడినంత దీనికి దేవునికి భయపడవు. వాడెవడో నిన్ను వచ్చి కొడతాడు, వాడెవడో వచ్చి నిన్ను చంపేస్తాడంటే ఏళ్ళని టెన్షన్, దడ, షుగర్, బీపీలు అన్నీ పెరిగిపోతాయి. మన స్థితి ఎట్లయిపోద్ది అంటే అట్లయిపోద్ది. బిడ్డలను చూసుకుని అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న తల్లిదండ్రులు ఉంటారు. వీళ్ళకి ఈ పరిస్థితులకు కాదు భయపడాల్సింది నువ్వు, దేవునికి.
ఏది నీకు ఎంత మాత్రం హాని చేయదని సెలవిచ్చిన దేవుడు నేను ఎందుకు శ్రమలకు అప్పచెప్తున్నాడు ఒకసారి ఆలోచించగలిగావా? నీ కుటుంబంలో ఎవరు దేవునికి విరుద్ధంగా ఆలోచిస్తున్నారు? నీ ఆలోచనలు విరుద్ధంగా ఉన్నాయా? నీ బిడ్డల ఆలోచనలు విరుద్ధంగా ఉన్నాయా? లేదా నీకు ఇచ్చినటువంటి అతిశయోక్తి ఏదైతే దేవుడు నీకు ఇచ్చిన పదవి, ఉద్యోగం, వ్యాపారం, లేదా నీకు ఇచ్చినటువంటి సౌందర్యాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చినటువంటి చదువును బట్టి, జ్ఞానాన్ని బట్టి ఎక్కడ అతిశయపడ్డావో క్షమాపణ అడిగి ఇది నా దేవుణ్ణి. మనుషులను చూసి పోల్చుకున్నామేమో, నేను వాడి స్థితిలో లేనయ్యా, నేను వాడి స్థితిలో లేను, నేను ఉన్నత స్థితిలో ఉన్నానని ఎర్రవీగావేమో. మార్చుకో, ప్రవక్తను మార్చుకో. సహోదరి సహోదరుడా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అది నేనైనను సరే దేవునికి విరుద్ధమైనటువంటి స్వభావం కలిగి నా ఇష్టానుసారంగా నేను జీవిస్తే దేవుడు ఊరుకోడు. కాబట్టి మన ప్రవక్తను సరి చేసుకుందాం. దేవుడు మనకు సహాయం దయచేసి కోల్పోయిన ప్రతి ఆశీర్వాదాన్ని తిరిగి మనకు అనుగ్రహించి భద్రపరిచి కాపాడును గాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నాయన, జీవ కలిగిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. చక్కటి వర్తమానంతో ఈ దినాన మా హృదయాన్ని నువ్వు సందర్శించినందుకు నీకు వందనాలు. అయ్యా, మా బుద్ధిని మార్చుకోవడానికి నీవు మాకు చూపించినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రవక్తన వలన ప్రభానైనా నీ దృష్టికి ప్రభాన మేము ఏదైనా తప్పిదములు చేసినట్లయితే మాకు నువ్వు ఏదైతే ఇచ్చావో దాన్ని బట్టి అతిశయపడి ప్రభానైనా నిన్ను దుఃఖపరిచిన వారమైతే మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నాం. రాజు అయినటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికే ప్రభానైనా ఇదిగో దీన స్థితికి పడిపోవడం ప్రభానైనా దాన్ని తప్పించుకోలేనటువంటి స్థితిలో అతను నిలబడ్డాడంటే సామాన్యమైనటువంటి మా వాళ్ళకి ప్రభానైనా, మాకు ప్రభానైనా అది పెద్ద విషయం కాదు ప్రభానైనా. కానీ ప్రభాన నీవు మమ్మల్ని నాశనం కానికుండా కాపాడుతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రవక్తను మేము సరి చేసుకోగలిగిన కృపను అనుగ్రహించండి. మమ్మల్ని హెచ్చరించినందుకు నీకు వందనాలు. ఈ హెచ్చరికతో కూడినటువంటి వాక్యాన్ని ఎంతమంది బిడ్డలైతే విని ప్రభానైనా వారి ప్రవక్తను మార్చుకుంటున్నారో, వారి పరిస్థితుల వైపు ప్రభావం కేంద్రీకరించకుండా ప్రభావం నీ వైపు కేంద్రీకరిస్తున్నారో పరిస్థితులను మార్చండి, వారి పరిస్థితులను మార్చండి, వారి జీవితాలను బాగుపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఉద్యోగాలు లేవని, ఉన్న ఉద్యోగాలు కోల్పోయామని, వ్యాపారంలో నష్టపోయామని బాధపడుతున్న బిడ్డల జీవితంలో ప్రభానైనా మరొక్కసారి నీకు భయపడాలని, నీవిచ్చిన ఆలయమని, నీవిచ్చిన జీవితాన్ని పాడు చేసుకోకూడదని స్పష్టంగా మాట్లాడినందుకు నీకు వందనాలు. వారి జీవితంలో ఎదురవుతున్న ప్రతి పరీక్షకు కూడా ఒక ప్రభానైనా ఇదిగో ఒక సమాధానం ఉందని ప్రభానైనా ఒక కారణం ఉందని వారు గుర్తెరగలిగిన కృప ఈ వాగ్దానం ద్వారా, ఈ వాక్యం ద్వారా బిడ్డలకి కలిగించి కనువిప్పును కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. వారి ప్రాణ మార్గంలో వారు చేస్తున్న ప్రయత్నాలన్నింటిలో సఫలీకృతం కలిగించండి. నిన్ను ముందు పెట్టుకొని నిన్ను అడిగి పని చేయగలిగిన కృపను కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. అప్పుల బాధల చేతున, అనారోగ్య పరిస్థితుల చేతున, దీర్ఘకాలపు వ్యాధుల చేతున ప్రభానైనా ఎటువంటి స్థితిలో ఉన్ననో విడుదల కలిగించండి. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానాన్ని విని వారి ప్రవక్తను మార్చుకుంటున్నారో అయ్యానైనా ఎంతమంది బిడ్డల ప్రవక్తని సరి చేసుకోవడానికి ముందుకు వస్తున్నారో బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుని నడిపించమని, వారి పాప భారాన్నంతటి కొట్టివేయమని, వారు చేసిన తప్పిదములు క్షమించమని, వారి పక్షాన నీ దాసులుగా నేను నిన్ను బ్రతిమలాడుతున్నాను, నీ పాదములు పట్టుకుంటున్నాను ప్రభా. ఏ బిడ్డల జీవితాన్ని నువ్వు నాశనం చేసే దేవుడు కాదు. తెలియక ఏ తప్పిదములు చేసినా ఆ బిడ్డల పాపాలన్నింటినీ క్షమించండి. అయ్యానైనా ఆ బిడ్డలను ఆశీర్వదించండి, ఆ బిడ్డల కుటుంబాలను ఆశీర్వదించండి. వారు ఉన్నత స్థితిలో ఉండలాగిన దీవెనలు, శుభములు ప్రతి బిడ్డ మీద, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డ మీద పలుకుతుండగా నీ సహాయాన్ని అనుగ్రహించు. సమాధానంతో నింపమని, ఆ సమాధానంతో ఇది నన్ను ఉన్నట్లయితే ప్రభానైనా బలాన్ని కలిగించి ముందుకు నడిపించమని, ఏదైనా ప్రత్యేకమైనటువంటి దినాలు ప్రభానైనా జన్మదినమైన, వివాహ దినమైన, బ్యాప్టిజం దినమైన జరుపుకుంటున్న బిడ్డలకు ఆశీర్వాదాలు, దీవెనలు కుమ్మరించి రేపు ఉదయం నూతన బలంతో బిడ్డల్ని నింపి నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.